Good morning to everybody. Welcome to my channel Chemistry SK sir. సో ఈరోజు మనం తీసుకున్న టాపిక్ ఆక్సిడైజింగ్ ఏజెంట్స్, రిడ్యూసింగ్ ఏజెంట్స్. సో ఆక్సిడైజింగ్ ఏజెంట్స్ని ఎలా ఐడెంటిఫై చేయాలి, రిడ్యూసింగ్ ఏజెంట్స్ని ఎట్లా ఐడెంటిఫై చేయాలి, అసలు వాట్ ఆర్ ఆక్సిడేషన్ రియాక్షన్స్, వాట్ ఆర్ రిడక్షన్ రియాక్షన్స్ డిస్కస్ చేద్దాం. సింపుల్ వేలో ఒక లెటర్స్ ఎలా తీసుకోవాలి, దేన్ని ఎలా సింపుల్గా ఐడెంటిఫై చేసుకోవాలి, వాట్ ఆర్ ఆక్సిడైజింగ్ ఏజెంట్స్, వాట్ ఆర్ రిడ్యూసింగ్ ఏజెంట్స్, సింపుల్ వేలో ఎలా ఐడెంటిఫై చేయాలని మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఆక్సిడేషన్, reduction, okay, in the terms of oxygens, in the terms of hydrogens, in the terms of electrons, in the terms of oxidation numbers. So oxidation means addition of oxygens, addition of oxygens. This one is removal of hydrogens, removal of hydrogens. This one is loss of electrons. This is increasing of oxidation number. సో మీరు ఒక రియాక్షన్ తీసుకుంటే ఆ రియాక్షన్లో ఆక్సిజన్స్ యాడ్ అయితే అది ఆక్సిడేషన్ రియాక్షన్, హైడ్రోజన్స్ రిమూవ్ అయిపోతే రియాక్టెంట్ నుంచి హైడ్రోజన్స్ రిమూవ్ అయితే అది ఆక్సిడేషన్ రియాక్షన్, ఆర్ రియాక్టెంట్ నుంచి ఎలక్ట్రాన్స్ లాస్ అయితే అది ఆక్సిడేషన్ రియాక్షన్, ఆర్ ఆక్సిడేషన్ నెంబర్ రియాక్టెంట్ టు ప్రొడక్ట్ ఇంక్రీజ్ అయినట్లయితే అది అండర్గోస్ ఆక్సిడేషన్ రియాక్షన్. నౌ సిమిలర్లీ వాట్ ఈజ్ రిడక్షన్ రియాక్షన్? రిడక్షన్ రియాక్షన్ అంటే రిమూవల్ ఆఫ్ ఆక్సిజన్స్, ఎడిషన్ ఆఫ్ హైడ్రోజన్స్, గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అండ్ డిక్రీజింగ్ ఆఫ్ ఆక్సిడేషన్ నెంబర్. సో క్వైట్ ఆపోజిట్లో ఉంటుంది రిడక్షన్ రియాక్షన్ అనేది. రిడక్షన్ అంటే రిమూవల్ ఆఫ్ ఆక్సిజన్స్, అంటే రియాక్టెంట్లో నుంచి ఆక్సిజన్స్ని మనం రిమూవ్ చేయాలి. అలాగే హైడ్రోజన్స్ని యాడ్ చేయాలి రియాక్టెంట్స్కి, ఎలక్ట్రాన్స్ గెయిన్ అవుతుంది, ఆక్సిడేషన్ నెంబర్ మాత్రం డిక్రీజ్ అవ్వాలి. సో ఈ 4 క్రైటీరియాస్ మనం తీసుకొని ఆక్సిడేషన్ రియాక్షన్, రిడక్షన్ రియాక్షన్ ఐడెంటిఫై చేసుకోవచ్చు. లైక్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటేనా, ఎగ్జాంపుల్లో Mg gives rise to Mg+1. ఇది ఆక్సిడేషన్ రిడక్షన్ ఏ రియాక్షన్లో ఇన్వాల్వ్ అయింది మెగ్నీషియం అంటే, బికాస్ అటామిక్ స్టేట్లో మెగ్నీషియం ఆర్ ఎనీ మెటల్ ఈజ్ ఆక్సిడేషన్ నెంబర్ ఇస్ 0. సో ఆక్సిడేషన్ నెంబర్ 0 to +2 ఇంక్రీజ్ కాబట్టి ఆక్సిడేషన్ నెంబర్ ఇంక్రీజ్ కాబట్టి అది ఏమవుతుందన్నా ఆక్సిడేషన్ రియాక్షన్ అవుతుంది. ఇట్ అండర్గోస్ ఆక్సిడేషన్ రియాక్షన్. క్లియర్? ఓకే. నౌ Cl2 gives rise to 2Cl minus. Cl2 gives rise to 2Cl minus. ఇక్కడ ఏ రియాక్షన్ జరుగుతుంది? ఆక్సిడేషన్ రిడక్షన్ చెక్ చేస్తే మాలిక్యులర్ స్టేట్లో ఆక్సిడేషన్ నెంబర్ ఏ ఎలిమెంట్కైనా 0. సో Cl2 gives rise to 2Cl minus. Here 0 to -1 oxidation number. It will be decrease oxidation number. That's why it undergoes reduction reaction. రిడక్షన్ రియాక్షన్ అంటే మనకు అర్థమైంది ఏంటి అంటే మెగ్నీషియం ఆక్సిడేషన్లో ఇన్వాల్వ్ అవుతుంది. అంటే మెగ్నీషియం అని ఏదో ఎలిమెంట్, ఏదో ఒక సబ్స్టెన్స్ ఆక్సిడైజ్ చేస్తుంది. ఓకేనా? అలాగే క్లోరిన్ రిడక్షన్లో ఇన్వాల్వ్ అయింది. అంటే సమ్ అదర్ ఎలిమెంట్, సమ్ అదర్ సబ్స్టెన్స్ కెన్ రెడ్యూసెస్ ద క్లోరిన్. క్లోరిన్ ఏదో ఎలిమెంట్ రెడ్యూస్ చేస్తుంది. ఇక్కడ మెగ్నీషియం అని ఏదైతే ఆక్సిడైజ్ చేస్తుందో దాన్ని ఆక్సిడైజింగ్ ఏజెంట్ అంటాం. సో మెగ్నీషియంని ఆక్సిడైజ్ చేసే ఎలిమెంట్, ఆక్సిడైజర్ ఉంటుంది కదా, దాన్ని ఆక్సిడైజింగ్ ఏజెంట్ అంటాం. మరి క్లోరిన్ రిడక్షన్ రియాక్షన్ ఇన్వాల్వ్ అయింది కదా, క్లోరిన్ రిడక్షన్ అవ్వడానికి ఏంటి కాజు, ఏ ఎలిమెంట్ హెల్ప్ చేస్తుంది? ఆ ఎలిమెంట్ని మనం రెడ్యూసింగ్ ఏజెంట్స్ అన్నాం సార్. ఓకేనా? ఆక్సిడేషన్ రియాక్షన్లో ఆక్సిడైజింగ్ ఏజెంట్ ఉంటుంది, రిడక్షన్ రియాక్షన్లో రెడ్యూసింగ్ ఏజెంట్ ఉంటుంది. అంటే మెగ్నీషియం ఈజ్ అండర్గోస్ ఆక్సిడేషన్ రియాక్షన్. అంటే మెగ్నీషియం ఆక్సిడైజ్ అవుతుంది. అది ఆక్సిడైజ్ అవ్వాలంటే సమ్ అదర్ సబ్స్టెన్స్ హెల్ప్ చేయాలి. ఆ సమ్ అదర్ సబ్స్టెన్స్ని ఆక్సిడైజింగ్ ఏజెంట్ అంటాం. అలాగే క్లోరిన్ రిడక్షన్లో ఇన్వాల్వ్ అయ్యింది. క్లోరిన్ రెడ్యూస్ అవ్వాలి అంటే అక్కడ ఏదో అదర్ ఏజెంట్ అనేది వర్క్ చేయాలి. ఆ ఏజెంటే రెడ్యూసింగ్ ఏజెంట్. ఓకేనా? ఇలా ఆక్సిడైజింగ్ ఏజెంట్, రెడ్యూసింగ్ ఏజెంట్స్ అనేవి రియాక్షన్ని కంప్లీట్ చేస్తాయి. మరి ఏవి ఆక్సిడైజింగ్ ఏజెంట్స్, ఏవి రెడ్యూసింగ్ ఏజెంట్స్ మనం ఎలా ఐడెంటిఫై చేస్తాము
అంటే ఇక్కడ సింపుల్గా మీకు ఈ పార్ట్లో ఈ వీడియోలో ఆక్సిడైజింగ్ ఏజెంట్స్ని ఎలా ఐడెంటిఫై చేయాలో సింపుల్ వేలో చెప్తాం. ఓకేనా? ఓకే. నా కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మీకు నేను ఒక సెంటెన్స్ ఫ్రేమ్ చేస్తున్నాను చూడండి. హెల్మెట్ కంపల్సరీ ఇన్ సిటీ. ఓకే. నో హెల్మెట్ 2 times ఓకేనా, హార్డ్లీ 2 times 2000 rupees fine and case in station. ఓకేనా? ఈ సెంటెన్స్ ఒకసారి చూడండి. ఈ 3 లైన్స్ని బట్టి టోటల్గా ఆక్సిడైజింగ్ ఏజెంట్స్ ఏంటో ఐడెంటిఫై చేసుకోవచ్చు. హెల్మెట్ కంపల్సరీ ఇన్ సిటీ. నో హెల్మెట్, ఒకవేళ నువ్వు హెల్మెట్ తీసుకోలేదనుకోండి, హెల్మెట్ పెట్టుకోకపోతే 2 times హార్డ్లీ 2000 rupees ఫైన్. ఓకే. అండ్ కేస్ ఇన్ స్టేషన్. సెంటెన్స్ అర్థమైందన్నా? హెల్మెట్ కంపల్సరీ ఇన్ సిటీ, సిటీలో హెల్మెట్ కంపల్సరీగా ఉండాలట. దాని నుంచి నేను ఏం చేశానంటే హెచ్, ఇక్కడనా సి, ఇక్కడ కూడా సి తీసుకున్నాను. ఇక్కడ 3 letters, సిమిలర్లీ ఎమ్. ఓకే. ఇక్కడ ఎన్, ఇక్కడ ఆక్సిజన్, ఇక్కడ హెచ్. 2 times హార్డ్లీ అన్నాను అంటే 2H, 2K ఫైన్, కేస్. ఓకేనా? స్టేషన్లో ఎస్ తీసుకున్నాను. సెంటెన్స్ జాగ్రత్తగా ఉన్నాను. హెల్మెట్ కంపల్సరీ ఇన్ సిటీ, అది రూల్ పెట్టారు పోలీసు వాళ్ళు. నో హెల్మెట్, ఒకవేళ హెల్మెట్ లేకపోతే హార్డ్లీ 2 times 2000 rupees ఫైన్ అండ్ కేస్ ఇన్ స్టేషన్. స్టేషన్లో కేసు కూడా ఎఫ్ఐఆర్ నోట్ చేస్తారట. ఈ సెంటెన్స్ అర్థమైతే మీకు అన్నీ కూడా అర్థమవుతుంది. ఎలా ఐడెంటిఫై చేస్తాను చూడండి. ఇక్కడ హెల్మెట్లో హెచ్ తీసుకున్నాను. హెల్మెట్లోనా హెచ్ తీసుకోండి అంటే H2O2. H2O2 ఈజ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్. హెల్మెట్లో ఎం ఒకటి ఉంది కదా సార్, ఎం తీసుకోండి, దట్ ఈస్ MnO. ఇట్ ఈస్ ఆల్సో ఆక్సిడైజింగ్ ఏజెంట్. కంపల్సరీలో సి తీసుకోండి సార్, కంపల్సరీలో సి తీసుకోవాలి. CO2 ఈజ్ ఏ ఆక్సిడైజింగ్ ఏజెంట్. సిటీలో సి తీసుకొని చెప్తున్నాను, CrO3. సో ఫస్ట్ లైన్లో మనకి ఈ 4 ఆక్సిడైజింగ్ ఏజెంట్ తీసుకున్నాను. హెల్మెట్ కంపల్సరీ ఇన్ సిటీలో H2O2 హైడ్రోజన్ పెరాక్సైడ్, MnO, CO2, CrO3 ఆక్సిడైజింగ్ ఏజెంట్స్. నెక్స్ట్ సెకండ్ లైన్ నుంచి నేను తీసుకుంటున్నాను. NO అంటే నో హెల్మెట్ అన్నాను. N2 గ్యాస్, O2 గ్యాస్ అండ్ O3. నైట్రోజన్ గ్యాస్ ఈజ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్, oxygen gas is also oxidizing agent, O3 is also oxidizing agent. And helmet lo H, halogens. What are halogens nana? Fluorine, chlorine, bromine and iodines. Chlorine, fluorine, bromine, iodines, halogens. మరి 2 times హార్డ్లీ అన్నాను అంటే 2H అండి. 2H అంటే HNO3 and H2SO4. 2 times హార్డ్లీ 2H అంటే HNO3, H2SO4. అలా ఆక్సిడైజింగ్ ఏజెంట్స్. నెక్స్ట్ 2K మీన్స్ KMnO4, పొటాషియం పెర్మాంగనేట్ అండ్ K2Cr2O7, పొటాషియం డైక్రోమేట్. KMnO4, K2Cr2O7. నెక్స్ట్ ఫైన్ FeCl3 ఆక్సిడైజింగ్ ఏజెంట్. కేస్లో సి తీసుకున్నాం చూడండి. కేస్లో CS2 కార్బన్ డైసల్ఫైడ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్. నెక్స్ట్ స్టేషన్లో ఎస్ తీసుకున్నాను సార్, దట్ ఈజ్ SO3. సో మీకు ఇలా జనరల్గా మనం మన క్లాస్లో ఏ టీచర్ అయినా లెక్చరర్స్ అయినా మనం ఇలా రాసేసి ఇవి ఆక్సిడైజింగ్ ఏజెంట్ అన్న బైహార్ట్ చేయండి, గుర్తుంచుకోండి అంటే కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది. అందుకని మీకు ఈ లైన్స్ ఫ్రేమ్ చేసి ఇచ్చాను. H2O2
MnO, CO2, CrO3. N2 gas, O2 gas, O3 gas. Halogens like F2, Cl2, Br2, I2. HNO3, H2SO4, KMnO4, K2Cr2O7, FeCl3, CS2 and SO3. Okay, na? So helmet compulsory in city. No helmet, 2 times hardly 2000 rupees fine and case in station. ఈ 3 సెంటెన్సెస్ గుర్తుంచుకుంటే మీకు సింపుల్గా ఉంటాయి కదా సార్ అవి. సో ఆ లైన్స్ బట్టి మనం ఆక్సిడైజింగ్ ఏజెంట్స్ అన్ని ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఓకేనా? ఒకసారి చెక్ చేయండి సెంటెన్స్ అని, ఒకసారి మీరు ప్రొనౌన్స్ చేయడానికి స్పెల్ చేసుకోండి ఒకసారి. ఓకే, ఇది ఎక్కడ యాక్చువల్గా మనం మెగ్నీషియం గివ్స్ రైజ్ టు Mg2+ కదా. మరి ఇక్కడ ఏదో ఆక్సిడైజింగ్ ఏజెంట్ ఉంది అన్నాం కదా సార్. ఇట్ మే బి ఆక్సిజన్స్ అవ్వచ్చు, క్లోరిన్స్ కావచ్చు, వాట్ ఎవర్. అంటే ఇన్ కేస్ మీరు ఆక్సిజన్ తీసుకున్నారనుకోండి, ఆక్సిజన్ తీసుకున్నారు ఏమొస్తుందండి మనకి MgO వస్తుంది. ఓకేనా? క్లోరిన్ తీసుకుంటే ఏమొస్తుంది MgCl2 వస్తుంది, అంతే కదా. సో మీకు తీసుకున్న ఎగ్జాంపుల్లో చూడండి, మెగ్నీషియం ప్లస్ O2 ఈజ్ గివ్స్ రైజ్ టు MgO. మరి మెగ్నీషియం ఆక్సిడేషన్ అయ్యింది అంటే ఇది ఇక్కడ O2 ఈజ్ యాక్సెస్ ఆక్సిడైజింగ్ ఏజెంట్. అలాగే Cl2 తీసుకున్నా సరే MgCl2 వస్తుంది. ఓకేనా? సో ఇది ఆక్సిడైజింగ్ ఏజెంట్. హియర్ ఇన్ దిస్ రియాక్షన్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ ఈజ్ O2. ఆక్సిడైజింగ్ ఏజెంట్ ఈజ్ O2. ఓకేనా? ఇలా మనకి నెంబర్ ఆఫ్ రియాక్షన్స్లో ఆక్సిడైజింగ్ ఏజెంట్ ఏంటో మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఓకే, ఇవి కాకుండా ఇవి ఇన్ఆర్గానిక్లో జనరల్గా మనకి ఎదురవుతూ ఉంటాయి. బట్ ఆర్గానిక్లో స్పెషల్గా కొన్ని ఆక్సిడైజింగ్ ఏజెంట్స్ ఉన్నాయి సార్. ఆర్గానిక్ కాంపౌండ్స్లో స్పెషల్గా ఆక్సిడైజింగ్ ఏజెంట్స్ ఉన్నాయి. ఇన్ఆర్గానిక్లో ఇవి సఫిషియెంట్ అండి. ఇవి దాటి మ్యాక్సిమం మీకు 99.99% ఇంక ఇవే ఆక్సిడైజింగ్ ఏజెంట్స్. క్లియర్ నానా? ఇవి కొంచెం ఈజీగా ఉంటుంది, లైన్స్ గుర్తుంచుకోండి. దాన్ని బట్టి మనం ఆక్సిడైజింగ్ ఏజెంట్స్ ఐడెంటిఫై చేసి ఏ రియాక్షన్ ఆక్సిడేషన్ అవుతుందో మనం ఈజీగా చెప్పుకోవచ్చు. నౌ ఆర్గానిక్ కాంపౌండ్స్లో స్పెషల్గా ఉన్నటువంటి ఆక్సిడైజింగ్ ఏజెంట్స్ ఏంటో డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఏమన్నా నా దీంట్లో అంటే PCC ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఆక్సిడైజింగ్ ఏజెంట్స్ PCC అండ్ ఐడియా వచ్చే ఉంటుంది మీ అందరికీ. PDC, వెరీ గుడ్, PDC. ఇంకా PDC, ఇంకా ఏమైనా ఆక్సిడైజింగ్ ఏజెంట్స్ ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఎక్కువగా మనం యూజ్ చేసేవి. ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఎక్కువగా మనం యూజ్ చేసేవి ఏంటంటే చూడండి, PCC, PDC, నెక్స్ట్ MCPBA అండ్ OSO4. ఈ 4 మనకి ఆర్గానిక్ కెమిస్ట్రీలో స్పెషల్గా యూజ్ చేస్తున్నటువంటి ఆక్సిడైజింగ్ ఏజెంట్స్. PCC అంటే ఏంటన్నా పిరిడిన్ క్లోరోక్రోమేట్, ఓకే. C5H5NH ప్లస్ అండ్ CrO3Cl అండి. CrO3Cl, దిస్ ఈజ్ ద నెగిటివ్ చార్జ్. దిస్ ఈజ్ PCC. ఓకేనా? మరి వాట్ అబౌట్ pyridine dichromate? PDC means pyridine dichromate. C5H5NH twice. ఓకేనా? డైక్రోమేట్ కదా, Cr డైక్రోమేట్ CrO3 or Cr2O7. ఓకేనా? 2 times మనం తీసుకున్నాం Cr2O7 డైక్రోమేట్, pyridine dichromate Cr2O7. మరి వాట్ అబౌట్ మెటాక్లోరో? ఓకేనా? మెటాక్లోరో పెరాక్సీ బెంజోయిక్ యాసిడ్. మెటాక్లోరో పెరాక్సీ బెంజోయిక్ యాసిడ్. సో ఇది స్ట్రక్చర్ ఎట్లా ఉంటుందో చూద్దాం. దీని స్ట్రక్చర్ ఎట్లా ఉంది అంటే బెంజోయిక్ యాసిడ్ ఉండాలి, మెటా పొజిషన్లో క్లోరిన్ తీసుకోవాలి, పెరాక్సీ అన్నాడు, మెటాక్లోరో పెరాక్సీ. చూడండి, COOH, దిస్ ఈజ్ ద పెరాక్సీ బాండ్
ఆక్సిజన్ టు ఆక్సిజన్ బాండ్, metachloroperoxy benzoic acid. So this is the MCPBA, metachloroperoxy benzoic acid. Benzoic acid, oic acid COOH కదా. నెక్స్ట్ ఏంటన్నా OSO4, ఆస్మియం టెట్రాక్సైడ్. ఆస్మియం టెట్రాక్సైడ్ దీని స్ట్రక్చర్ మనం తీసుకుంటే ఆస్మియము 8th గ్రూప్ ఎలిమెంట్ కదా, డి బ్లాక్లో 8th గ్రూప్ ఎలిమెంట్. ఓకే, డబల్ బాండ్ ఓ, డబల్ బాండ్ ఓ, డబల్ బాండ్ ఓ, డబల్ బాండ్ ఓ. ఓకేనా, 8th గ్రూప్లో ఉన్నది ఫెర్రస్, కోబాల్ట్, నికెల్, రుథీడియము, రోడియము, పెలాడియము, ఆస్మియము, ఇరిడియము, ప్లాటినము. 8th గ్రూప్లో ఉన్నటువంటి ఎలిమెంట్ ఇది. ఓకేనా, ఫెర్రస్ గ్రూప్లో ఉంటుంది. పీరియడ్ టేబుల్ ఎక్కడ ఉందో తెలుసా? ఫెర్రస్, కోబాల్ట్, నికెల్, రుథీడియము, రోడియము, పెలాడియము. దిస్ ఈజ్ ఆస్మియము, ఇరిడియము, ప్లాటినము. ఇవి 8th గ్రూప్లో ఉంటాయి. ఈ 3 కూడా ఒక కాలం, 3 కాలమ్స్లో ఉన్నవి. అదంతా కలిపి ఒక 8th గ్రూప్గా కన్సిడర్ చేసాం మనం.